Hey guys, welcome back to my YouTube channel. This is Dharani2326 vlogs and welcome back to one more vlog in our channel. సో నేను ప్రీవియస్గా నా షార్ట్స్లో 7 శనివార వ్రతం అనేది షార్ట్స్ అయితే పెడుతున్నా కదా. సో మీలో ఎంతమంది షార్ట్స్ని మిస్ అవ్వకుండా నేను అప్ టు డేట్ చూస్తున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎస్ అండి, ఆఫ్టర్ ఏ లాంగ్ అవైటెడ్ మూమెంట్ మేమైతే 7 శనివార వ్రతం చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాము. సో మా ఫస్ట్ వారం అయితే కనుక జూన్ 20th మేమైతే స్టార్ట్ చేసాము. అసలు మేము చేసుకునే ఈ 7 శనివారం వ్రతంలో కలశం పెట్టుకుంటున్నామా లేదా నార్మల్గా పూజ చేసుకుంటున్నామా అనేది మీకు తెలియాలి అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసినట్టే నేనే కాబట్టి బయట ముగ్గు వేస్తుంది. సో ఆ రోజు 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాం అనే స్పెషల్ దాంతో నేనైతే నామాల ముగ్గు వేయడానికి ప్రయత్నించాను. సో అది కొద్దిగా నాకు డిలే అయిందనమాట. నామాలు కరెక్ట్గా రాలేదు. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంప్రూవ్ అయితే అవుతాను. సో మీకు ఇంతగా ముగ్గు నచ్చిందా లేదా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా 7 శనివారం వ్రతానికి కావాల్సిన కొన్ని పూలు అండ్ ఆల్సో మ్యాండేటరీగా తులసి మాల అవన్నీ కూడా ముందు రోజు నైటే తెప్పించేసుకున్నాం అనమాట. ఫ్రెష్గా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ కుదరవని చెప్పి. సో అవన్నీ కూడా నేను ప్లేట్స్లో పెట్టేస్తున్నా. అండ్ ఇక్కడైతే మా మదర్ ప్రమిదలు చేస్తున్నారు. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ ఎవరికైనా తెలియకపోతే మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే నేను చెప్పే కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో చాలామంది ప్రమిదలు చేయడానికి చాలా గిన్నెల్లో పెట్టి సైజెస్ వారీగా చేసుకుంటూ ఉంటారు. మేము కూడా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ గ్లాసెస్ ప్లాన్ చేసుకొని చేస్తే అవి మాకు సరిగ్గా రాలేదని చెప్పి ఫైనల్గా ఈ చిన్న గ్లాస్ని మేమైతే చూస్ చేసుకున్నాం అనమాట. సో ముందుగా మనం ప్రమిద సైజ్ పెట్టేలోపు మనమైతే ఆ తీసుకున్న గ్లాస్లో కొంచెం బియ్యపిండి వేసుకుంటే మనకి ఈజీగా చేసుకున్న ప్రమిద అనేది వచ్చేస్తుంది. లేకపోతే దానికి అతుక్కుంటుంది అనమాట. సో అది మేము ఒక 2 to 3 ట్రయల్స్ వేసినాకే మాకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి కొంచెం ఇది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇక్కడే మా మదర్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంచెం పౌడర్ వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందని చెప్పి. ఇంకా ప్రమిదలు అయిపోయినాక మా మదర్ ఆ రోజు చేసిన ప్రసాదాలన్నీ కూడా ఒక బౌల్స్లోకి అయితే తీసేస్తున్నాను నైవేద్యం పెట్టడానికి. సో ఆ రోజు మా మదర్ చేసిన స్వీట్స్ ఏంటి అని అంటే పొంగల్ అండ్ ఆల్సో 7 శనివారం వ్రతానికి కంపల్సరీగా నల్ల నువ్వులతో లడ్డు అనేది చేయాలి కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నల్ల నువ్వుల లడ్డు కూడా చేసేసారనమాట. తర్వాత నేను ఉద్దరణలోకి నీళ్ళు అండ్ ఆల్సో పాలు అవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పూజ మధ్యలో లెగవకుండా అక్కడే కూర్చుందామని చెప్పి నేను కూడా ముందుగానే అన్నీ ప్రీ ప్లాన్ చేసుకొని మా మదర్కి అయితే అన్నీ ఇట్లా సెట్ చేసి పెడుతున్నాను. సో దట్ అడిగిన వెంటనే మనం ఇచ్చేయచ్చు కదా అని చెప్పి. సో మీలో మా దేవుడి మందిరాన్ని ఎవరైతే క్లియర్గా అబ్జర్వ్ చేశారో ఈ పటాన్ని మేము సాయిబాబా ప్లేస్లోకి రీప్లేస్ చేసి ఈ పటానికి మేమైతే పూజ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. తులసి దండ వేసి. మీ అందరికీ తెలుసు కదా, మన ఇంట్లో ఏమైనా పూజ జరిగితే ముందు రోజు అన్నీ ప్రీ ప్లాన్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకుంటామని. సో అట్లానే మా మదర్ కూడా ముందు రోజే పటాలు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా వాష్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నారనమాట. సో దట్ నెక్స్ట్ డే ఈజీగా అయిపోతుందని చెప్పి. తర్వాత ఇంకా స్వామివారి పటానికి గంధము కుంకుమ రాసేసి బొట్లు అయితే పెట్టేశారనమాట. తర్వాత ఇంకా జంజం కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నారు. ఒకేసారి తులసిమాల వేయంగానే వేసేద్దామని. ఇంతకీ మేము చేసుకునే పూజా విధానంలో అయితే కనుక కలశం కానీ అట్లాంటివి ఏమీ పెట్టట్లేదు అనమాట. జస్ట్ నార్మల్గా వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకొని ముందు వినాయకుడు పూజ అండ్ అలానే దంపతులు ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకొని పూజ అయితే చేసుకుందాం అనుకున్నాము. సింపుల్గా స్వీట్గా ఎటువంటి హడావడి లేకుండా చేసుకుందామని అయితే మేము ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము. చాలామంది నేను చూసిన కొంతమంది వీడియోస్లో చాలామంది కలశం అవన్నీ కూడా పెట్టుకుంటున్నారు. సో అవన్నీ పెట్టుకోవాలని మ్యాండేటరీ అయితే కాదు. అది మన శ్రద్ధ, మన ఓపిక బట్టి చేసుకోవాలి. ఎట్లా చేసుకున్నా సరే మనం భక్తితో శ్రద్ధతో చేసుకుంటే దేవుడు మనకు ఖచ్చితంగా మంచి చేస్తారన్న దాంతో మేమైతే సింపుల్గా అయితే చేసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. కొంతసేపు అయినాక ఈ చేసిన ప్రమాదాలు ఆరుతాయి కదా, సో దట్ ఇంక పైన నామాలు అయితే పెట్టేస్తున్నారు మా మదర్. ఇక్కడ చేసుకున్న ప్రమిదల్లోకి ప్లేట్స్ పెడితే ప్లేస్ సరిపోదని చెప్పి తమలపాకులు అయితే పెట్టుకొని ఇట్లా మంచిగా వెలిగించుకుంటున్నాం అనమాట. సో వెలిగించే ముందు ఆ ఒత్తులకి మేమైతే ఆవు నెయ్యితో అయితే వెలిగిస్తున్నాము. సో ఆవు నెయ్యి తొందరగా వెలగదు కాబట్టి కొంచెం పైన లైట్గా కర్పూరం అయితే పెట్టి వెలిగిస్తున్నారనమాట.
మా ఈ 7 శనివారాల వ్రతం భాగంలో మొదటి వారం మా వెంకటేశ్వర స్వామి కోసం మేము అర్పిస్తున్న ఈ ధ్యానం కమలాకు చచోచుక కుంకుమతో నియతారునితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మామృష శైలపతే. ఫైనల్లీ నేను ఇక్కడ పాడే ఈ ధ్యానం పాటతో మా మదర్ అష్టోత్తరం అవన్నీ కూడా చదివేసుకున్నారనమాట. ఇంకా ప్రతి పూజకి మనం నార్మల్గా హనుమాన్ చాలీసా చదువుకొని ఎట్లయితే పూజని ముగింపు చేస్తామో సో అట్లానే మా మదర్ కూడా ఇక్కడ హనుమాన్ చాలీసా చదివేసి పూజనైతే ఇచ్చేసారనమాట. ఇంకా ఫైనల్లీ ప్రసాదాలు అయితే పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నారు. సో మా ఈ మొదటి శనివారం వ్రతం అయితే ఇట్లా సింపుల్ అండ్ స్వీట్గా అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. ఎంత కూల్ అండ్ స్వీట్ అట్మాస్ఫియర్గా ఉందో అసలు. చివరికి దేవుడు మా మీద కనుకరించి దేవుడి పూజ అయితే మమ్మల్ని ప్రారంభింపచేశాడు. సో చూసారు కదా మా 7 శనివారం వ్రతంలో మొదటి వారం అయితే ఇట్లా సింపుల్గా చేసేసుకున్నాం. సో కలశం ఏమీ పెట్టుకోకుండానే పూజ అయితే చేసుకోవచ్చండి. సో అది మీ ఓపిక, మీరు కలశం పెట్టుకోగలను అంటే పెట్టుకోండి, లేదా ఇట్లా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మేమైతే ఇట్లా సింపుల్గా అయితే చేసుకుందామని ఫిక్స్ అయ్యామని చెప్పాను కదా. సో ఇదే మా ఫస్ట్ వీక్ 7 శనివారాల వ్రతం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతకీ నేను పాడిన ఆ ధ్యానం పాట ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.